హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏప్రిల్ నెలలో అమలు అవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మహిళలకు పథకాల వరాల జల్లులను అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అయితే గనుక మనకు 6 కొత్త పథకాలను అయితే గనుక అమలైతే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యాక్చువల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైకులు చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో సంక్షేమ పథకాలు అయితే కనుక ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా 6 కొత్త పథకాలు అయితే కనుక మనకు ప్రారంభించడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా మొదటిది చూసుకుంటే మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి. సో మనకు రేషన్ కార్డ్స్కు చూసుకున్నట్లయితే మొదటిది మనకు ఈ యొక్క ఈకేవైసీ అనమాట. సో రేషన్ కార్డులో పేరు ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది చేసుకోలేకపోతే దానికి సంబంధించి గడువు అయితే పెంపు చేయడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీలోపు అయితే గనుక ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో అంటే మీ రేషన్ డీలర్ల వద్ద మీ బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు అనేది ఇంకా వేయలేదు వాళ్ళందరూ అయితే కనుక వేయవలసి ఉంటుందన్నమాట. మరోసారి గడువు పెంచే అవకాశం అనేది లేకపోవచ్చు. సో వేయకపోతే కనుక మళ్ళీ మీకు రేషన్ అనేది అయితే కట్ చేయడం అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇదొక ముఖ్యమైన అప్డేట్. ఇక రెండోది చూసుకుంటే కనుక దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి సంబంధించి ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీ అయితే కనుక రద్దు చేయాలని చెప్పేసి అయితే కనుక కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అయితే కనుక ఆలోచిస్తుందన్నమాట. సో తొందరలోనే దానికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు మనకు కొత్త రేషన్ కార్డ్స్కు సంబంధించి కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి మనకు క్యూఆర్ కోడ్తో అయితే కనుక రానున్నాయి. అంతేకాకుండా రేషన్ కార్డులో ఎవరైనా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అదేవిధంగా మనకు స్ప్లిట్ అంటే డివైడ్ చేయాలన్నా కూడా ఆప్షన్స్ అయితే కనుక మనకు అందించబోతోంది ఈ ఏప్రిల్ నెలలోనే. సో అర్హులు ఎవరైనా ఉంటే కనుక కొత్త రేషన్ కార్డుకు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక రేషన్ అనేది మనకు యథావిధిగా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఒక పర్సన్ ఉచితంగా 5 కేజీల బియ్యం అయితే అందిస్తారు. వీటితో పాటు మనకు చక్కెర, కందిపప్పు, రాగులు, జొన్నలు అయితే కనుక రేషన్లో పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి. ఇక రెండోది చూసుకుంటే పెన్షన్కి సంబంధించి అనమాట. సో ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే కనుక మనకు ప్రస్తుతం 4,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక మనకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 7 గంటల నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లు కూడా అయితే కనుక అందిస్తున్నారు. మనకు ఉగాది, రంజాన్ తద్వారా బ్యాంకు యాన్యువల్ డే, క్లోజింగ్ హాలిడేస్ ఉండడం వల్ల ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకు సెలవులు ఉండడం వల్ల మనకు 29వ తేదీనే అంటే మనకు బ్యాంకుల దగ్గర నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది డబ్బులు అనేది అయితే విత్డ్రా చేయడం జరిగింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే కనుక యథావిధిగా అయితే కనుక పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అలాగే దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్లను కూడా అయితే కనుక మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దివ్యాంగులకు ఈ యొక్క సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం అయితే కనుక కొంతకాలంగా నిలిపివేసిన సదరం స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి అయితే కనుక ప్రారంభిస్తామని అయితే తెలిపారు. అందులోనూ మీరు ఎంపిక చేసినటువంటి ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుపత్రులు, జీహెచ్లలో ప్రతి మంగళవారం స్లాట్ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టమైతే చేసింది. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హత వయసు 50 సంవత్సరాలకి అయితే కనుక చేస్తామని చెప్పారు. అలాగే
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకైతే గనక ఈ అర్హత వయసుని అయితే తగ్గింపు చేయడం జరుగుతుంది. ఇక మనకు ఏంటంటే గనక కొత్త పెన్షన్లు చూసుకుంటే దాదాపుగా 5 లక్షల మంది అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే కనుక గుర్తించడం జరిగింది. అందులో 93,000 మంది వితంతువులు ఉన్నారని, వీళ్లకు స్పాన్ కేటగిరీ నుంచి స్పాన్ కేటగిరీ కింద అయితే కనుక మే 1వ తేదీన నుంచి పెన్షన్లు అందిస్తామని అయితే గనుక చెప్పారన్నమాట. సో మనకు మే 1 నుంచి కొత్త పెన్షన్లు అయితే గనుక అందిస్తారు. ఎవరైనా పెన్షన్కు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే గనుక ఈ నెలలో అయితే గనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే గనుక స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత ముఖ్యమైన పథకం చూసుకుంటే ఏపీలో మనకు ఈ యొక్క దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయితే చేస్తున్నారు కదా. అంటే సంవత్సరానికి మనకు 3 ఉచిత సిలిండర్లు పంపిణీ అయితే చేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తారు. అందులో భాగంగా చూసుకుంటే మొదటి సిలిండర్ అనేది అయితే కనుక మనకు ఉచితంగా అయితే అందించడం జరిగింది. ఇప్పుడు రెండో సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే కనుక బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైతే సిలిండర్ మొదటిది బుక్ చేసుకుంటారో సో వాళ్ళకైతే కనుక ఈ యొక్క సిలిండర్ రెండో సిలిండర్కు సంబంధించి అయితే కనుక ఉచితంగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మనకు ప్రస్తుతం చూసుకుంటే దాదాపుగా 820 రూపాయల వరకు అయితే కనుక ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. గ్యాస్ డెలివరీ తీసుకున్న 48 గంటల లోపు అయితే కనుక మీ బ్యాంకు ఖాతాల్లో, అంటే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా అయితే కనుక మనకు రెండో ఉచిత సిలిండర్ను అయితే ప్రభుత్వం అందించబోతోంది. ఇక తద్వారా ప్రభుత్వం చూసుకుంటే ఏపీలో రైతులకు సంబంధించి అన్నమాట. సో ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే కనుక ప్రభుత్వం విడుదల అయితే చేయబోతుందన్నమాట. సో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక PM ప్రభుత్వం విడుదల అయితే చేయబోతుందన్నమాట. సో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక PM కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో అయితే జమ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకొని మొత్తంగా అయితే కనుక 14,000 రూపాయలు జత చేసి 20,000 రూపాయలు అనేది అయితే కనుక టోటల్గా, అంటే మనకు ఈ యొక్క PM కిసాన్, అన్నదాత సుఖీభవ 2 పథకాల ద్వారా కలుపుకుంటే కనుక మనకు దాదాపుగా 20,000 రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా 53 లక్షల మందికి అయితే కనుక ఈ డబ్బులు జమ చేస్తారు. అందుకోసం 6,300 కోట్లను అయితే ప్రభుత్వం కేటాయింపు చేసింది. మే నెలలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. మనకు ఏంటంటే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మే 10వ తేదీ అలా కనుక మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు. సో మొత్తంగా చూసుకుంటే కనుక మే నెలలో మనకు PM కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తారు. ఎంత విడుదల చేస్తారు అనేది అయితే కనుక ఇంకా ప్రభుత్వం అయితే కనుక స్పష్టం అయితే చేయలేదన్నమాట. ఇదొక ముఖ్యమైన అప్డేట్. ఇక తద్వారా పథకం చూసుకుంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నమాట. సో ఆల్రెడీ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించారు అని అయితే చెప్పారు. కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా అయితే చేశారు. ఇక తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో అదేవిధంగా ఏపీలో కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఓన్లీ ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలో మాత్రమే, అంటే మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేందుకు గనుక అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు జిల్లా దాటిన వెంటనే టికెట్ అనేది అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ఒక కొత్త రోల్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది. సో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పారు. సో ఏప్రిల్ 2వ వారంలో, అంటే ఏప్రిల్ 14వ తేదీ పైన అయితే కనుక ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదివరకే ఉగాదికి ప్రారంభిస్తాము అని చెప్పారు, కానీ కారణాల వల్ల లేట్ అయితే అయింది. సో ఏప్రిల్ 2వ వారంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఇక తద్వారా పథకం చూసుకుంటే మహిళలకు మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు.
సో ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 రూపాయల చొప్పున అయితే జమ చేస్తారు. నెలకు 1500 రూపాయలు జమ, సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కేటగిరీలకు సంబంధించి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక ఈ డబ్బులను జమ చేస్తామని ఇదివరకు అయితే చెప్పడం జరిగింది. బడ్జెట్లు కూడా కేటాయింపు చేశారు. దాదాపుగా మనకు 3,933 కోట్లు అయితే కనుక కేటాయింపు కూడా చేయడం జరిగింది. ఏప్రిల్ 3వ వారంలో అయితే కనుక ఈ పథకానికి సంబంధించి, అంటే ఏప్రిల్ 18 తర్వాత అయితే కనుక మనకు పథకానికి సంబంధించి నిధి విధానాలు, గైడెన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక తద్వారా పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా అమ్మఒడి అనమాట, అంటే తల్లికి వందనం పథకానికి అయితే ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆల్రెడీ డేట్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ పథకం ద్వారా అయితే కనుక స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరికి వెళ్తుంటే 30,000, ముగ్గురు వెళ్తుంటే 45,000 రూపాయల చొప్పున అయితే కనుక జమ చేస్తారు అని అయితే చెప్పారు. అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి 9,600 కోట్లు కూడా బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగింది. ఇక మే నెలలో ఆ యొక్క తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేస్తాము అని అయితే చెప్పారు. సో మనకు ఏంటంటే కనుక మే నెలలో కానీ లేదంటే కనుక జూన్ స్టార్టింగ్లో కానీ, అంటే స్కూల్ రీఓపెన్ చేసేటప్పటికి డబ్బులు జమ చేస్తారని అయితే చెప్పడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఏప్రిల్ ఎండింగ్ నుంచి అయితే ఉంటుందన్నమాట. సో ఎవరెవరు అర్హులు అవుతారు, అప్లై ఎప్పటి నుంచి చేసుకోవాల్సి అని అయితే చెప్పడం జరిగింది. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఏప్రిల్ ఎండింగ్ నుంచి అయితే ఉంటుందన్నమాట. సో ఎవరెవరు అర్హులు అవుతారు, అప్లై ఎప్పటి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది ఏప్రిల్ చివరిలో అయితే కనుక మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 25 అలా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా మే నెలలో అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఒకవేళ లేట్ అయితే జూన్ 2వ వారంలో, అంటే స్కూల్ రీఓపెన్ అయ్యేలోపు, సమ్మర్ డేస్ అయిపోయేలోపు, స్కూల్ ఓపెన్ అయ్యేలోపు డబ్బులు జమ చేస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి ఆ యొక్క పథకాల అప్డేట్ అయితే రావడం జరిగింది. దీంట్లో చేంజెస్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. సో కొత్త అప్డేట్స్ను ఏమైనా వచ్చినా సరే నేను మన ఛానల్కు తప్పకుండా అయితే చెప్తాను. ఇది ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.